భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాస్త్రోత్సకంగా నిర్వహించారు. వేద మంత్రాలు, వీరభద్రస్వామి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వీరభద్రస్వామి ఆవాహనతో వీరముచ్చు వంశస్థులు డప్పు చప్పుల మధ్య నృత్యాలతో వారు చేసిన విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి వినయ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, త్రిశూలేశ్వరుని సహితంగా పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తే శత్రుపీడ, శరీరపీడ, రోగ బాధలు తొలగిపోతాయని తెలిపారు. ఆలయ ఈవో కిషన్ రావు మాట్లాడుతూ, భక్తుల కోలాహలం మధ్య త్రిశూల స్నానం నిర్వహించామని, ఈ వేడుకకు అశేషంగా భక్తులు హాజరై స్వామివారి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అస్త్రతీర్థం మహాపుణ్యం త్రిశూలోకైకనాథకమని ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ రోజు ఉత్సవంలో ముగింపులో భాగంగా మహాపూర్ణాహుతి వీరభద్రస్వామి పల్లెరము, అదేవిధంగా త్రిశూల స్నానంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటివి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క త్రిశూల స్నానంలో 9 రోజులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే ఎంత పుణ్యం కలుగుతుందో, త్రిశూల స్నానం చేయడం వల్ల ముఖ్యంగా శరీర రుగ్మతలు, అదేవిధంగా శత్రుపీడ, శరీర పీడలన్నీ కూడా తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శాస్త్రరీత్యా అస్త్రతీర్థం మహాపుణ్యం, అస్త్రం యొక్క తీర్థము అనేటువంటిది త్రిశూలేశ్వరుడికి చండ త్రిశూలేశ్వరుడిగా ఆరాధించడం జరుగుతుంది. కావున భక్తాగ్రేసరులందరూ కూడా ఈ త్రిశూల స్నానంలో పాల్గొనడం వల్ల శరీర సంబంధంగా శత్రు సంబంధంగా దోషాలన్నీ తొలగడం జరుగుతుంది. జై వీరభద్ర. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరం మండలంలో ఈరోజు
బ్రహ్మోత్సవంలో భాగంగా త్రిశూల స్నాన కార్యక్రమం జరిగింది. ఇట్టి త్రిశూల కార్యక్రమంలో భక్తులు పాల్గొని అందరూ స్నానం ఆచరించి దేవుని సేవలో పాల్గొన్నారు. అందరికి శుభాకాంక్షలు. సదాయుష్మాన్ భవ. చలో చలో.